ఓం గం గణపతయే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. హయగ్రీవ అనుగ్రహ సిద్ధిరస్తు. వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క ఏప్రిల్ 14వ తేదీ నుండి మే 14వ తేదీ వరకు కూడా సూర్యనారాయణుడు అనగా మన యొక్క అంతరిక్ష భాషలో రవి, సూర్యుడు అనేటటువంటి పర్యాయ పదాలు ఉంటాయి. కాబట్టి ఈ సూర్య భగవానుడు మీనరాశిలో నుంచి మేషరాశిలోకి తన యొక్క ప్రవేశాన్ని కావిస్తూ ఉచ్చస్థితాన్ని కలిగినటువంటి 10 డిగ్రీల వరకు కూడా ఈ సూర్య భగవానుడు ఉచ్చస్థితిని కలిగి ఉంటాడు. కాబట్టి ఎంతోమంది రాసుల వారికి అట్లాగే సూర్యగ్రహ నక్షత్రాలైనటువంటి కృత్తికా నక్షత్రము, ఉత్తరా నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రము, అట్లాగే సింహరాశి, కొంతమంది రాసుల వారికి అట్లాగే ఈ నక్షత్రాల వారికి కూడా చాలా చక్కటి ఆరోగ్యము, అనుకున్న కార్య అభీష్టాలు, ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి కలగటానికి అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగపరంగా ఎన్నో ఎగ్జామ్స్ రాసి ఎన్నోసార్లు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్షలు రాసి ఉన్నారో వారందరికీ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతం కలిగి అట్లాగే ఉద్యోగ ప్రాప్తి కలగటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క నెలలో ఏప్రిల్ 14 నుంచి కూడా మే 14 వరకు గ్రహస్థితుల్ని కనుక పరిశీలించినట్లయితే ముఖ్యంగా మాసవారి మేష సంక్రమణం అంటే రవి ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశించినప్పుడు సంక్రమణం అంటారు. ఇది చాలా విశిష్టమైనటువంటిది. అటు పితృదేవతలకి చాలా పవిత్రమైనటువంటి రోజు ఈ సంక్రమణం. అట్లాగే ఈ యొక్క సూర్య భగవానుడు నెలకి కరెక్ట్గా ఒక్కొక్క డిగ్రీ చొప్పున రోజుకి 30 డిగ్రీలు కూడా పరిభ్రమిస్తూ 30 రోజుల్లో ఆయన మారేటటువంటి నక్షత్రాలని బట్టి వారి జాతక చక్రంలో ఎవరైతే ఈ రాసులు చూసుకుంటున్నారో వారి యొక్క జాతక చక్రంలో నడిచేటటువంటి దశలు, అంతర్దశలు, విదశల్ని బట్టి వారి యొక్క జన్మలగ్నాన్ని బట్టి ఈ సూర్య భగవానుడు ఎక్కడ ఉంటాడో ఆ యొక్క ఫలితాలని మనకి ఇప్పుడు ప్రసాదిస్తూ ఉంటాడు. మంచి కావచ్చు, చెడు కావచ్చు. కాబట్టి చాలామందికి రాశి మాత్రమే మా యొక్క నక్షత్రము, మా యొక్క రాశి దండి ఎలా ఉంటుంది అని మాత్రమే కనుక్కుంటున్నారు. కానీ ఈవెంట్స్ వైజ్ కానివ్వండి, లేదా మీకు ఏదైనా ఇబ్బందులు కలుగుతున్నప్పుడు మీ జాతక పర్యవేక్షణని మీ మనసుకి నచ్చినటువంటి గురువు ద్వారా చక్కగా తెలుసుకొని ఎన్ని రోజులు, ఎన్ని నెలలు మేము జాగ్రత్తగా ఉండాలి, ఏ అంతర్దశల్లో మేము విద్యకు కానివ్వండి, ఉన్నత విదేశాలకు కానివ్వండి, లేకపోతే వివాహపరమైనటువంటి చర్యలు చేపట్టడానికి, ముఖ్యంగా ఎవరైనా సరే ఆరోగ్యపరంగా బాలేనప్పుడు ఆరోగ్యానికి ఏ ఫలితాలు అంటే ఏ ఫలితాన్ని ఇచ్చేటటువంటి దేవతలను ఆరాధించాలి, అట్లాగే సంతానము కలగకపోవడానికి కారణం ఏంటి, ఇవన్నీ కూడా జన్మజాతకంలో మాత్రమే తెలుస్తాయి. రాశిని బట్టి కొంతవరకు మాత్రమే మనకి జాతక విశ్లేషణ పరంగా ఇక్కడ ప్రస్ఫుటమవుతాయే తప్ప డైరెక్ట్గా చంద్రుడు అనేటటువంటి వాడు మానసిక చర్యల్ని మాత్రమే సూచిస్తాడు, సూర్యుడు మాత్రమే ఆత్మని సూచిస్తూ ఉంటాడు. కాబట్టి జన్మజాతకం ప్రధానం. ముఖ్యంగా ఈ యొక్క నెలలో గ్రహాల యొక్క గోచార స్థితులను కనుక మనం గమనించి ఉన్నట్లయితే కనుక సూర్య భగవానుడు మేషరాశిలో ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు ఉంటాడు. అట్లాగే మాసగ్రహాలైనటువంటి శుక్ర భగవానుడు ఈ యొక్క మేషరాశిలో దాదాపుగా ఏప్రిల్ 19వ తేదీ వరకు ఉండి ఏప్రిల్ 19 నుంచి మరలా వచ్చే సంక్రమణం వరకు కూడా వృషభ రాశి తన యొక్క సొంత రాశిలో ఉండి చాలా చాలా మేలు కలిగిస్తాడు కొన్ని రాశుల వారికి. అట్లాగే బుధ మహారాజు, మరి ఈ బుధుడు దాదాపుగా 11వ తేదీ ఏప్రిల్ 11 వరకు కూడా కుంభరాశిలో ఉంటూ మీనరాశిలో దాదాపుగా ఈ యొక్క ఏప్రిల్ 11వ తేదీ నుండి కూడా చివరి వరకు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క శుక్ర భగవానుడు, బుధుడు, అట్లాగే రవి, ముఖ్యమైనటువంటి గ్రహము కుజుడు. ఈయన శనితో కలిసి మే 10వ తేదీ వరకు కూడా
మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు. కొంచెం కొన్ని రాశుల వారు మాత్రము కుజుడు శని ఆపరేటింగ్ అయ్యేటటువంటి రాశి మీనరాశి కాబట్టి కొన్ని రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనప్పటికీ కూడా ఎవరైనా సరే వారి యొక్క జాతక పర్యవేక్షణతో పాటుగా ఈ యొక్క గోచారాన్ని చూసుకున్నప్పుడు మరి ఏ దేవతల్ని ఆరాధించాలి అనేటటువంటి విషయాన్ని తమ యొక్క గురువుల్ని చక్కగా కనుక్కొని విశదీకరించుకొని ఆ యొక్క దేవతా నామాలను కానీ స్తోత్రాలను కానీ అర్చనలు కానీ పూజలు జపాలు హోమాదులు చేయించుకుంటే మాత్రమే వారి యొక్క కర్మ పరిపక్వత చెందుతుంది. అనుకున్న కార్యాలయందు ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సర్వే జనా సుఖినో భవంతు అనేటటువంటి నామాన్ని అందరూ ఆచరించండి. గోరక్షతి రక్షిత, గోవుల్ని రక్షించండి. వాటి ద్వారా కలిగేటటువంటి పాజిటివ్ ఎనర్జీస్ మన దేశాన్ని భూగోళాన్ని కాపాడుతూ ఉంటాయి. వృక్షో రక్షతి రక్షిత, వృక్షాలని ఎవరూ కూడా ఛేదించకండి. వృక్షాలని సాధ్యమైనంత వరకు పెంపొందించుకోండి. ఎందుకంటే ఒక్కొక్కరి యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి ఒక్కొక్క వృక్షము ఉంటుంది, రాశుల్ని బట్టి వృక్షం ఉంటుంది. కాబట్టి ఆ వృక్షాలని పెంచితే గనక వారి యొక్క ఆయురారోగ్యాలు బాగుంటాయి. ఇట్లా ఎన్నో విషయాలు మన యొక్క జ్యోతిష్య శాస్త్రంలో నిక్షిప్తమై ఉన్నాయి. కాబట్టి మరి మేషరాశి నుంచి మీనరాశి వరకు, అట్లాగే అశ్విని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు ఎవరికి ఈ మాసాంతము సూర్య సంక్రమణం వలన మేషరాశిలో సంక్రమించినటువంటి ఈ యొక్క సూర్య సంక్రమణం వలన ఈ 4 గ్రహాలతో పాటుగా కుజుడు అట్లాగే గురుడు మిథున రాశిలోనే ఉంటాడు. అట్లాగే శని భగవానుడు మీనరాశిలో ఉంటాడు. కేతువు సొంత నక్షత్రంలో సింహరాశిలో ఉంటాడు. రాహువు కుంభరాశిలో సొంత నక్షత్రంలో ఉంటూ కూడా వారు చేసే విన్యాసాలు వారిచ్చే ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ మాసము ఏప్రిల్ 14వ తేదీ నుండి మే 14వ తేదీ వరకు కూడా గ్రహాల యొక్క గోచార స్థితిని మనం గమనించినట్లయితే వీరికి ధనాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మేషరాశిలో 10వ భావంలో 10వ స్థానంలో ఉచ్చస్థాన స్థితిలో ఉండటం అనేటటువంటిది చాలా విశేషప్రదం. దీని వలన కర్కాటక రాశి వారికి చక్కటి ఉద్యోగం ద్వారా కావచ్చు, వ్యాపారం ద్వారా కావచ్చు, కుటుంబంలో తండ్రి ద్వారా కావచ్చు, సంతానం ద్వారా కావచ్చు, లేకపోతే వీరు చేసేటటువంటి ఉద్యోగం ద్వారా కావచ్చు, ఏదైనా సరే ధనము వృద్ధి కలిగి చక్కటి లాభము కలగడానికి అవకాశం ఉంది. కార్యసిద్ధి కలుగుతుంది, ధనాభివృద్ధి కలుగుతుంది. సంఘంలో మీకంటూ కీర్తి ప్రతిష్టలు వెలుగులోకి వస్తాయి. మీరు పడ్డటువంటి ప్రతి కష్టానికి తగ్గ పరిస్థితి మీ ఆఫీసులో ఉద్యోగస్తులకు తెలుస్తుంది. ఉద్యోగంలో సన్మానం కలిగే అవకాశం కలుగుతుంది. లేకపోతే కొంతమందికి విఆర్ఎస్ ద్వారా కావచ్చు, కొంతమందికి ఉద్యోగంలో చేస్తున్న వాటిల్లో రిటైర్డ్ అయిపోయే దాని ద్వారా అఖండమైనటువంటి ధనవృద్ధి, కీర్తి ప్రతిష్టలు కలగటము. అట్లాగే కొంతమందికి ఏదైనా సరే వాళ్ళ యొక్క వాక్కు ద్వారా, అంటే వాళ్ళు మాట్లాడే ద్వారా, వాళ్ళ యొక్క ఉద్యోగంలో వారికి ఉన్నటువంటి ప్రతిభ ద్వారా గవర్నమెంటు వారి గురించి తెలుసుకొని సత్కరించి మీ యొక్క ఆలోచన శక్తిని మెచ్చుకొని మీకు ఉన్నటువంటి ఏకాగ్రత శక్తికి తగ్గట్టుగా మీకు మంచి పోర్ట్ఫోలియోస్ కలిగినటువంటి ఉద్యోగంలో మిమ్మల్ని తీసుకువెళ్ళి పెట్టడం అనేటటువంటిది కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి జరుగుతుంది సూర్యగ్రహ అనుగ్రహం వలన. ఆరోగ్యము కూడా, అంటే దీర్ఘకాలికంగా ఏదైనా కొన్ని అనారోగ్య సమస్యలు అనుభవిస్తున్న ఈ 3 నెలల బట్టి 4 నెలల బట్టి అవన్నీ కూడా ఒకందుకి తగ్గే అవకాశం ఉంటుంది. చక్కటి ఆరోగ్యవంతులై ఉండే అవకాశం ఉంటుంది. మంచి ఆలోచనలతో ముందుకు పరిగెత్తగలిగే ఛాన్సెస్ కలుగుతున్నాయి. డబ్బు అంటే ఏ విధంగా నేను వృత్తిలో ఉద్యోగంలో మంచి స్థాయికి వెళ్ళాలనే ఉద్దేశాన్ని సూర్య భగవానుడు ప్రతిబింబిస్తున్నాడు కర్కాటక రాశి వారికి. అట్లాగే చదువుకునేటటువంటి విద్యార్థులకి కూడా ఒక రకంగా విద్యాస్థానం మీద సూర్యుడి యొక్క దృష్టి పడుతోంది. అంటే విద్యలో వీరికి ఉన్నటువంటి ప్రతిభా శక్తి, అకుంఠితమైనటువంటి దీక్ష, తండ్రి యొక్క ప్రోత్సాహకము, సహకారము చక్కటి స్థితికి తీసుకువెళ్తుంది. భవిష్యత్తులో ఏం చదవాలి, ఏం చదివితే నేను ఏ స్థాయికి వెళ్ళాలనే ఉద్దేశము ఈ యొక్క కర్కాటక రాశి వారికి సూర్య భగవానుడు ఇస్తున్నాడు. 3 నెలల పరంగా 4 నెలల పరంగా మీరు అనుభవిస్తున్న దోషాలు తొలగిపోతున్నాయి. శిరో సంబంధిత బాధలు, ఉదర సంబంధిత దోషాలు ఏదైనా ఉంటే కూడా తొలగిపోతున్నాయి వీళ్ళందరికీ కూడా, ఈ కర్కాటక రాశి వారికి చాలామందికి.
అంటే జాతకంలో ఈ సూర్య భగవానుడు ఏదైనా దశలు జరుగుతూ ఆయన గనక అనారోగ్య స్థానాలకి అష్టమానికి లింక్ అయి ఉంటే ఇవన్నీ కూడా ఆపోజిట్ రియాక్షన్లో జరుగుతాయి, అంతగా పెద్ద అనుకూలించవు. అలా ఏదో స్టామినా న్యూట్రల్గా ఉంటాయి. అంటే జన్మజాతకం ద్వారా ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, ముందు అది గుర్తుపెట్టుకోవాలి కర్కాటక రాశి వారు. అట్లాగే కర్కాటక రాశి వారికి శుక్రగ్రహ అనుగ్రహాన్ని కనుక చూసినట్లయితే ఈ నెల 20వ తేదీ 19వ తేదీ వరకు కూడా శుక్రుడు 10వ స్థానంలో ఉండడం ద్వారా విద్యార్థులు ఆశించినంత మేర ఈ శుక్రుడు సరైనటువంటి ఏకాగ్రత శక్తిని ఇవ్వకపోవటము, లేకపోతే రకరకాల ఆలోచనల ద్వారా వీరి యొక్క చదువులో వెనకబడిపోవటము జరగడానికి అవకాశం ఉంది. ఈ నెల 20 తర్వాత ఈ కర్కాటక రాశి వారికి విద్యార్థులకి వారు అనుకున్నటువంటి చదువులో ప్రవేశం జరగటం, ఉన్నతమైనటువంటి విద్యలకి సంబంధించినటువంటి అనుకూలత కలగటము, మంచి కీర్తి ప్రతిష్టలు కలగడము, ధనము లాభము కలగడం జరుగుతుంది. విద్యార్థులకైతే కనుక విద్య యందు ఆసక్తి పెరుగుతుంది, విద్యలో చదవాలనే కోరిక రెట్టింపు అవ్వటము, దాని ద్వారా చక్కటి మనశ్శాంతి, కుటుంబంలో వారు మిమ్మల్ని పొగడటము, ఇలాంటివి కూడా కర్కాటక రాశి వారికి జరగడానికి శుక్రుడు చాలా అనుకూలంగా ఉన్నాడు. కొంతమంది కర్కాటక రాశి వారికి చక్కగా గృహయోగం కలుగుతోంది, మంచి ధనము, బ్యాంకింగ్లో మీరు ఎప్పుడప్పుడు రుణం అడుగుతారు, ఆ రుణము వాళ్ళు ఇవ్వకపోవచ్చు, కానీ ఇప్పుడు ఇచ్చే అవకాశము, మంచి గృహం కొనుక్కునేటటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. అట్లాగే ఎవరైనా విద్యాలయాలు నిర్మించాలి, లేకపోతే విద్యాలయాల్లో చేరాలి అంటే టీచర్గానో ప్రిన్సిపల్గా అనుకున్న వాళ్ళకి ఇది చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి. మంచి ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్న వాళ్ళకి మంచి ధనలాభంతో కూడినటువంటి మంచి ఉద్యోగం లభిస్తుంది వీళ్ళకి. అటు రవి బలం, ఇటు శుక్రబలం రెండు కూడా. అట్లాగే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది శుక్రుడి వలన. కుటుంబంలో చక్కటి మృష్టాన్న భోజన ప్రాప్తి కలుగుతుంది, కొంతమందికి వాహన లాభం కలుగుతోంది, చక్కటి ప్రయాణాలు, భార్యాభర్తలు చక్కటి ప్రయాణాలతో చక్కటి ఆనందకరమైనటువంటి విందు వినోదాల్లో పాల్గొనే పరిస్థితి, ఏదైనా గృహ ఉపకరణమైనటువంటి విషయాల యందు ఆసక్తిగా పాల్గొనటము, వాటికి సంబంధించిన వస్తువులు కొనటము, లేదా మంచి లగ్జరీ లైఫ్ను అనుభవించాలనేటువంటి కోరిక డెవలప్ కావటము ఈ యొక్క కర్కాటక రాశి వారికి ముందుకు తీసుకెళ్ళటానికి చాలా ఉపయోగపడుతుంది. అట్లాగే కర్కాటక రాశి వారికి కుజగ్రహ ప్రభావం కనుక గమనించినట్లయితే సంతానం పట్ల ఏదో తెలియని బాధ, మానసిక నిర్వేదము మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వారికి. అసలు సంతానానికి ఉద్యోగం లేకపోవటము, అసలు ఎప్పుడు వస్తుందా అని బాధపడటము, అసలు వాళ్ళకి సరైనటువంటి వివాహ యోగం ఉందా లేదా. కొంతమందికి అయితే కనుక కర్కాటక రాశి వారికి వివాహం అవుతుంది, సంతానానికి వివాహం అవుతుంది, కానీ ఆ సంతానపరమైనటువంటి వివాహము తెగదింపులు అయిపోదు, అటు డబ్బు పోదు, ఇటు కోర్టు కేసులు వదలు, రెండో పెళ్లి చేసుకునే అర్హత ఉండదు. ఇట్లా కలగడానికి కూడా కర్కాటక రాశి వారికి ఉంది. కొంతమంది కర్కాటక రాశి వారికి డైరెక్ట్గా ఒకసారి వివాహమై విడిపోయిన వాళ్ళకి రెండో వివాహం విషయంలో కూడా పూర్తిగా సమస్యలు ఎదురే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. అసలు తొందరగా అలాంటి ప్రయత్నాలు చేయకండి. వైశాఖ మాసం వెళ్ళిపోతుంది కదా పెళ్లి చేసుకుందామని మాత్రం అనుకోకండి. ద్వితీయ కళ్యాణం అసలే అవయోగం, ఆ అవయోగానికి ఇది ఒకటి గ్రహాలు బాగాలేదు. ఎందుకంటే 9వ స్థానంలో కర్కాటక రాశి వారికి కుజుడు, బుధుడు, శని ఈ 3 పాపగ్రహాలు కూడా అల్లల్లాడిస్తాయి. ఏదైనా దూర ప్రయాణాలు పెట్టుకుంటే కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. దూర ప్రయాణాలు కానీ, దగ్గర ప్రయాణాలు కానీ, బంధువులతో మాట్లాడేటప్పుడు కానీ, బంధుమిత్రులతో సమాగమం అయినప్పుడు, ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే వివాహపరమైనటువంటి ఏదైనా విషయాలలో పూర్తిగా నెగిటివ్గా ప్రతికూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి కర్కాటక రాశి వారికి. కాబట్టి 3 గ్రహాలు అనుకూలంగా లేవు. ముఖ్యంగా 10వ 12వ భావంలో ఉన్నటువంటి గురువు వీరికి మరి కర్కాటక రాశి వారికి ఉద్యోగ వ్యవస్థలో మార్పులు చేర్పులను కలుగజేస్తున్నారు. అట్లాగే ఏదైనా సరే ఆర్థికపరమైనటువంటి లాభం కలుగుతుంది, మేము ఇచ్చినటువంటి అప్పులు ఏమైనా తిరిగి వస్తే, పెట్టుబడి పెట్టామో లాభం వస్తుందా అనుకుంటే కోర్టు కేసులకి సంబంధించినటువంటి విషయాల్లో ఏదైనా సరే అనుకూలత కలుగుతుంది. కొంతమంది ఉద్యోగస్తులు కోర్టులో వ్యవహారం నడుస్తూ ఉంటుంది. వారందరికీ కూడా కొంచెం ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అష్టమంలో ఉన్నటువంటి రాహువు ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాడు. అనుకున్న ప్రతి కార్యక్రమంలో ఆటంకాలు కలుగు చేస్తున్నాడు. మహానుభావుడు సొంత నక్షత్రంలో ఉండి భార్యాభర్తల పరమైనటువంటి వాక్కు సంభాషణ సరిగ్గా ఉండదు మిగతా గ్రహాల వలన, రాహువు వలన.
ద్వితీయంలో వాక్స్థానంలో ఉన్నాడు, ధనస్థానంలో, కుటుంబ స్థానంలో ఉన్నటువంటి కేతువు సొంత నక్షత్రంలో ఉండి కుటుంబాన్ని చేల్చడానికి రెడీగా ఉన్నాడు కర్కాటక రాశి వారికి. ఆర్థికంగా మోసాల బారిన పడే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు ఎందుకు కొంచెం జాగ్రత్త వహించండి. సంతానంతో మాట్లాడేటప్పుడు కొన్ని విభేదాలు మీకు లేనిపోని దీర్ఘకాలికమైనటువంటి ఎడబాటుని కలుగజేస్తే జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనప్పటికీ కూడా కర్కాటక రాశి వారు ఒకరు గుర్తుపెట్టుకోండి, మా నక్షత్రం ఇది, మా రాశిది, మా రాశిలో మరి పునర్వసు నక్షత్రం ఉంది, ఆశ్లేష ఉంది, అట్లాగే పుష్యమి నక్షత్రం ఉంది అనుకొని మా రాశికి ఇదే ఫలితాలు వస్తాయని మాత్రం దయచేసి అపార్థం చేసుకోకండి. మీకంటూ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే కనుక ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ప్రకారం మాత్రమే మీ యొక్క జన్మజాతకంలో ఒక లగ్నం విశేషంగా పార్టిసిపేట్ చేస్తుంది. ఆ లగ్నాన్ని బట్టి దశలు అంతర్దశలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ అసలు అవి ఏ విధంగా యాక్టివేట్ అవుతున్నాయి, ఆ దశలేంటి, అంతర్దశలేంటి, అవి గోచారానికి ఏ విధంగా లింక్ అయి ఉన్నాయి, ఆ లింకు ప్రకారము కొంతమందికి వివాహ యోగం, కొంతమందికి విద్యాయోగము, కొంతమందికి వాహనము, కొంతమందికి చక్కగా కోర్టు వ్యవహారాల్లో లాభం కలగటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఈవెంట్స్. కాబట్టి కొంతమందికి ఇబ్బందులు కలుగుతాయి, కొంతమందికి లాభాలు కలుగుతాయి. కాబట్టి ఇవి విని మాకు ఇవి జరుగుతాయి, మాకు ఇది జరుగుతాయని మాత్రం దయచేసి లేనిపోని పోకళ్ళకి తీసుకోకండి. జన్మజాతకం ఉన్నవాళ్ళు అదృష్టవంతులు. ఆ జాతకాన్ని సరైన గురువు ద్వారా చూపించుకొని ఈవెంట్స్ వైజ్ ఏదైనా ఉంటే శుభకార్యాలు ముందు చూపించుకొని అడుగు పెట్టుకోండి. ఇబ్బందులు పడుతున్నా సరే వాటి పరిష్కారాలు తెలుసుకోవాలంటే సరైన గురువుని మీరు సంప్రదించండి. దాని తగ్గ వెయిటేజ్ పరంగా ఏ పరిహారం చేస్తే ఏ శుభం కలుగుతుంది అనేది ఒక్క గురువుకు మాత్రమే తెలుస్తుంది. తెల్లారు లేస్తే అంతరిక్షంతోనే బతుకుతాడు ఆయన గురువు. గ్రహాలన్నిటినీ కూడా ఆయన పర్యవేక్షిస్తూ ఉంటాడు. ఏ గ్రహం వల్ల మీకు సమస్యలు వస్తున్నాయో చెప్పి దానికి తగ్గ మంత్రాన్ని మీకు ఇస్తాడు, పరిష్కారం ఆయన చేస్తాడు, మీకు సరైనటువంటి సత్ఫలితాలు కలిగే రూట్లో తీసుకెళ్తూ ఉంటాడు. కాబట్టి వీరు ముఖ్యంగా కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి, దత్తాత్రేయుడి యొక్క చరిత్ర చదవండి, అట్లాగే కుజుడు, శని, బుధ గ్రహాలకి సంబంధించినటువంటి దోష పరిహారార్థమే దానాలు ఇవ్వండి, బ్రాహ్మడికి స్వయం పాకం ఇవ్వండి, అట్లాగే శనివారం ఆకుపూజ చేయించండి. కాబట్టి ఇన్ని రకాలుగా జ్యోతిష్య పరిజ్ఞానం మీ ముందుంది, దాన్ని వాడుకోవటం మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి కర్కాటక రాశి వారు కొంచెం ఆర్థిక వ్యవహారాల్లో, కుటుంబ వ్యవహారాల్లో, ఆకస్మికంగా మీకు వచ్చే కష్ట నష్టాల్లో స్టాండర్డ్గా నిలబడటానికి రెడీగా ఉండండి. ఇంకా బాధలు ఎక్కువగా ఉంటే సరైన గురువుని సంప్రదించి జ్యోతిష్య పరిశీలన ద్వారా లేకపోతే ప్రశ్న జ్యోతిష్యం ద్వారా మీకు కావాల్సిన ఈవెంట్స్ సక్సెస్ అవుతాయా, ఈ పని చెయ్యొచ్చా లేదా అనే విషయాన్ని కనుక్కోండి. అప్పుడే కదా మీకంటూ ఒక చక్కటి ఆనందం కలుగుతుంది. ఓం దుమ్ దుర్గాయే నమో నమః.